హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారంటే అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి సొరకూర అనమాట. ఈ సొరకూర చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే నార్మల్గా ఉండే చేపలకి ఈ చేపకి పొంతనే ఉండదన్నమాట. చాలా డిఫరెంట్గా అయితే టేస్ట్ ఉంటుంది. సో ఈ చేప ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీనిలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుందంట. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఇది తినడం వల్ల మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో దీన్ని అయితే చేపని కట్ చేయించి మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తర్వాత నేను ఉప్పేసి నీట్గా కడిగేసి పెట్టుకున్నాను. తర్వాత దీన్ని క్లీన్ చేసుకోవడం కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఈ చేప స్కిన్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. అలాగే కొంచెం హార్ష్గా కూడా ఉంటుందన్నమాట. ఈ స్కిన్ తినడానికి అయితే అస్సలు పనికిరాదు. సో మనం ఈ చేపకున్న పీల్ని ఇప్పుడు మనం తీసేయాలన్నమాట. దీనికోసము నేను ఈ కుండలో నీళ్లు పోసుకుని ఉప్పు పసుపు వేసుకుని ఈ చేప ముక్కలన్నింటినీ కూడా ఈ కుండలో అయితే వేసేసుకుంటున్నాను. ఇంతవరకు పాతకాలంలో అయితే మా అమ్మ వాళ్ళు అయితే కొంచెం నీళ్లు పోసి పైన గడ్డి పెట్టి దాని మీద ఈ ముక్కలు పెట్టి ఉడికించేవాళ్ళంట. సో మనం ఉన్నదాన్ని బట్టి ఫాలో అవ్వాలి కాబట్టి ఈ విధంగా అయితే మనం మనకున్న అవైలబిలిటీని బట్టి ఇలా అయితే ఉడికించేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని ఈ కుండనైతే స్టవ్ మీద పెట్టేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని ఉడికించుకుంటే ఈ ముక్కలు చక్కగా ఉడుకుతాయన్నమాట. సో దీని మీద అయితే నేను మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను. ఇది మనకి ఉడికిందో లేదో తెలియాలి అంటే చాలా సింపుల్ అనమాట. ఈ చేప చాలా త్వరగానే ఉడికిపోతుంది. సో మనం ఉడికిన తర్వాత పైకి ముక్కలు కనిపిస్తూ ఉంటాయి కదా, దాన్ని ఒక ఫోర్క్ కానీ ఏదైనా స్పూన్తో కానీ పెట్టేసి పీల్ని తీయడానికి ట్రై చేసామంటే అది మనకి పీల్ అనేది వచ్చేస్తుంది అనమాట చక్కగా. ఈ విధంగా వచ్చేసింది అంటే కనుక ఇంకా చేప ముక్కలు అయితే చక్కగా ఉడికిపోయినట్టే అనమాట. సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని దీనిపైన ఉన్నది స్కిన్ మొత్తం అయితే మనం తీసేసుకోవాలి. మరీ చల్లారిన తర్వాత చేస్తే మళ్ళీ గట్టిపడిపోతుంది అనమాట ముక్క. కొంచెం చల్లారిన తర్వాత మనం దీనికి స్కిన్ అంతా అయితే తీయాలన్నమాట. స్కిన్ తీసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అయితే తీయాలి. ఎందుకంటే పైన ఇసుకగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట. సో అది మళ్ళీ మనకి ముక్కల్లో కలిసిందంటే అసలు టేస్ట్ అనేది బాగోదన్నమాట. సో ఒక గిన్నెతో నీళ్ళైతే పెట్టుకుని చేతులు తడి చేసుకొని కొంచెం కొంచెంగా తడుపుకుంటూ ఈ స్కిన్ అంతా అయితే తీసేయాలి. అప్పుడు మనకి చేతులు జారిపోకుండా స్కిన్ అనేది చక్కగా వచ్చేస్తుంది అనమాట. సో ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చేప ముక్కని ఈ నీళ్ళల్లో మళ్ళీ కడగాలి. అప్పుడు దానికి ఏదైనా అంటుకుని ఉన్న ఇసుక అనేది ఊడిపోతుంది. ఇలా అన్నిటినీ కడిగేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళనైతే మార్చుకొని మళ్ళీ ఒకసారి కడిగేసుకోవాలన్నమాట. కడిగి మనం ఈ చేప ముక్కని గట్టిగా ప్రెస్ చేయాలి. మనం ఎంతైతే నొక్కగలమో అంత ప్రెస్ చేసి నొక్కితే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేసి మనకి చేప ముక్క అయితే గట్టిగా అయితే అవుతుందన్నమాట. ఈ విధంగా మిగిలిన ముక్కలన్నింటినీ కూడా మళ్ళీ రెండోసారి అయితే నీట్గా కడిగేసుకొని ప్లేట్లో పెట్టేసుకొని ఈ ముక్కల్ని ఇంకా చక్కగా పొడి పొడిలాగా చేసేసుకోవడమే. ఎందుకంటే మనం కూరలో అలా వేసినా సరే అది ఉండదన్నమాట, ముక్క విడిపోతుంది. సో అందుకనేసి ఈ చేప ముక్కల్ని మనం చేత్తోనే మెదిపేసుకుంటే చక్కగా మనం ఎగ్గు పొరుటు చేసినప్పుడు ఎలా వస్తుందో అలా అయితే వచ్చేస్తుంది అనమాట. కావాలంటే కొంచెం పెద్ద ముక్కలుగా అయినా సరే ఉంచుకోవచ్చు. సో అన్నిటినీ ఈ విధంగా చేసేసిన తర్వాత ఇంకా దీన్ని అయితే పక్కన పెట్టేసుకొని కర్రీ చేయడానికి కావాల్సిన మసాలాలను అయితే రెడీ చేసుకోవాలి. దీన్ని కొంతమంది సొరపిట్టు అంటారు, సొరకూర అంటారు. సో దీన్నైతే ఇప్పుడు ఈ చేప ముక్కల్ని మెదిపేసుకున్నాం కదా, అందులో మనకి రుచికి సరిపడినంత ముందే కారము పసుపు ఉప్పు వేసేసుకోవాలన్నమాట. అప్పుడే ఈ ముక్కకు అనేది పడుతుంది. డైరెక్ట్గా ఫ్రై చేసిన తర్వాత వేస్తే మనకి ముక్కకు అంతగా పట్టదని చెప్పేసి మేమైతే ఇలా ముందే ఒకసారి కలిపేస్తాను అనమాట. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకోవడమే. పీల్ తీయడమే ప్రాసెస్ అనమాట. కూర చేయడం చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే అయిపోతుంది. దీనికోసం మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, అల్లము, వెల్లుల్లి రబ్బలు అన్నీ కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకునేటట్టయితే చెక్క లవంగాలు అయితే యాడ్ చేయక్కర్లేదనమాట. మిరియాలు వేసుకుంటే సరిపోతుంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించేసి మట్టి కడాయి అయితే పెట్టుకున్నాను. ఈ కూర ఫ్రై లాగా వస్తుంది కాబట్టి మనకి నూనె అనేది ఎక్కువ పీలుస్తుంది అనమాట. సో నేనైతే ఇక్కడ 3 గిన్నెలు అయితే వేసుకున్నాను. ఇంకా మిక్సీ జార్లో వేసుకున్న మసాలాలన్నింటినీ కూడా మిక్సీ అయితే పట్టేసుకున్నాను. దీన్ని మేమైతే ఉల్లిబొందు అంటాము, స్ప్రింగ్ ఆనియన్స్ అంటారు కదా, అవన్నమాట. ఈ ఉల్లిబొందు వేసుకుంటేనే సొరకూర అనేది చాలా టేస్ట్ యాడ్ అవుతుంది. పీతల కూరలో కానీ సొరల్లో కానీ ఇది వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందన్నమాట. సో అదైతే కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నూనె కాగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి
తరిగి పెట్టుకున్న ఉల్లిబొందును కూడా అయితే వేసేసి చక్కగా అయితే ఫ్రై చేసుకున్నాను. ఈ ఉల్లిపరక కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా పట్టుకున్న మసాలా ఉంది కదా మిక్సీలోది, ఆ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసేసుకొని చక్కగా నూనె పైకి తేలే వరకు బాగా అయితే ఫ్రై చేసేసాను అనమాట. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉప్పు, కారం, పసుపు వేసి పెట్టుకున్నాం కదా సొరచాప, అదంతా కూడా ఇందులో వేసేసుకొని చక్కగా ఇంకా సిమ్లో పెట్టేసుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలన్నమాట, అడుగు పట్టకుండా. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసాం కాబట్టి జస్ట్ దీన్ని ఇంకా సిమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవడమే అనమాట. కొంచెం టైం అయితే పడుతుంది ఆ ముక్కల్లో వాటర్ అంతా ఎగిరి చక్కగా పొడి పొడిగా రావడానికి. ఈ కర్రీని పిల్లలు కూడా చక్కగా ఈజీగా తినేస్తారనమాట, ఎందుకంటే అస్సలు ముళ్ళు అనేది ఉండదు, రుచి కూడా అంతే బాగుంటుంది. సో హెల్దీ కూడా అనమాట. చేపని వేస్ట్ చేయకుండా చక్కగా మొత్తం తినగలుగుతాము, అలాగే డిఫరెంట్ టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట. సో దీనిపైన ఇంకా లాస్ట్లో మళ్ళీ కొంచెం ఉల్లిబొందు అలాగే కొత్తిమీర అయితే వేసేసుకొని గార్నిష్ చేస్తాను. ఇంకా ఫైనల్గా సొరకూర అయితే రెడీ అయిపోయిందనమాట. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. థ్యాంక్ యూ.